ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే మ్యామ్. సార్, అమెరికా ఇరాన్ వార్ నేపథ్యంలో అంటే ఒక్కసారి మనం మార్కెట్ అప్డేట్ గురించి మాట్లాడుకుంటే ఈ రోజు పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అంటే ఒకసారి. ఈరోజు ఆల్మోస్ట్ నిఫ్టీ 300 పాయింట్స్ డౌన్లో ఉందండి. అండ్ సెన్సెక్స్ అయితే ఆల్మోస్ట్ 800 పాయింట్స్ డౌన్లో ఉంది. ఒక పాయింట్ ఆఫ్ టైంలో అయితే నిఫ్టీ మోర్ దెన్ 500% లాస్ అయింది, 500 పాయింట్స్. అండ్ సెన్సెక్స్ అయితే మోర్ దెన్ 1800 పాయింట్స్ దాకా లాస్ అయింది అనమాట. తర్వాత రికవర్ అయ్యి అండ్ -300 దగ్గర ఏమో నిఫ్టీ అండ్ సెన్సెక్స్ ఏమో ఆల్మోస్ట్ 800 దగ్గర క్లోజ్ అయింది అనమాట. సెక్టర్ వైజ్ చూసుకుంటే రెండు సెక్టర్స్ అండి ఈరోజు. ఒకటి మెటల్స్, రెండు ఫార్మా. అది కూడా స్లైట్లీ పాజిటివ్ క్లోజ్ అయినారు రెండే. మిగతా సెక్టర్స్ మొత్తం కూడా చాలా హెవీగా డ్రాప్ అయింది అనమాట. అండ్ బాగా డ్రాప్ అయిన వాటిలో అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈరోజు అన్నిటికన్నా లీడింగ్లో ఉంది. అండ్ ఈరోజు ఆల్మోస్ట్ 2% లాస్ అయింది. నెక్స్ట్ మైక్రో క్యాప్ ఇండెక్స్ 2% లాస్. అండ్ ఆటోమొబైల్ అండ్ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ అండ్ ఆయిల్ అండ్ గ్యాస్ ఇవన్నీ కూడా 2% లాస్ అయింది. అండ్ స్మాల్ క్యాప్ 250 అండ్ పియూసీ బ్యాంక్స్ అండ్ మీడియా అండ్ మిడ్ అండ్ స్మాల్ 400 అండ్ స్మాల్ క్యాప్ 100 అండ్ మిడ్ క్యాప్ అండ్ ఇవన్నీ కూడా రియల్ ఎస్టేట్, కమోడిటీస్, మైక్రో క్యాప్, మిడ్ క్యాప్ అన్నీ కూడా 1.5% అంటే ఎంటైర్ మార్కెట్ యావరేజ్ మీద 1.5% నుంచి 2% పడ్డాయి. రెండు సెక్టర్స్ మాత్రం ఈ బ్లడ్ బాత్ నుంచి తప్పించుకున్నాయి అనమాట. ఒకటి మెటల్ ఇండెక్స్, రెండు ఫార్మా. ఈ రెండే. ఈవెన్ నిఫ్టీలో కూడా ఆల్మోస్ట్ ఒక 45 స్టాక్స్ వరకు కూడా రెడ్లోనే ఉన్నాయండి. అంటే పర్టికులర్ ఏవియేషన్ ఇండస్ట్రీస్ బాగా పడ్డాయి అనమాట. ఇండిగో ఈరోజు బిగ్గెస్ట్ క్లోజర్. అండ్ ఒక 4-5 స్టాక్స్ మాత్రం తప్పించుకున్నాయి ఈరోజు. అండ్ బిఈఎల్ అండ్ హిండల్కో అండ్ సన్ ఫార్మా, ఓఎన్జీసీ, డాక్టర్ రెడ్డి ల్యాబొరేటరీస్, ఐటీసీ, సిప్లా, జేఎస్డబ్ల్యూ స్టీల్ ఈ 7 స్టాక్స్ మాత్రమే గ్రీన్లో ఉండే. మిగతా స్టాక్స్ మొత్తం రెడ్లో ఉన్నాయంటే మీరు ఊహించుకోవచ్చు. మొత్తం మీద ఈరోజు వన్ ఆఫ్ ది వరస్ట్ డే అండి. ఒక పాయింట్ ఆఫ్ టైంలో అయితే అండ్ నిఫ్టీ 550 పాయింట్స్ పడింది. అండ్ ఈరోజు ఎక్స్పైరీ అనేది మెయిన్ రీజన్ ఒకటి ఏంటంటే అండ్ సెకండ్ ఏమో వరల్డ్ వైడ్ ప్యానిక్ నడుస్తుంది. అంటే క్రూడ్ 10%, 10 కాదు 11% పోయింది వన్ పాయింట్ ఆఫ్ టైంలో. ఆ ప్యానిక్ తట్టుకోవడం చాలా కష్టం. అంటే ఒకవైపు డాలర్ స్ట్రాంగ్ అవుతుంది, ఇండియన్ రూపీ రూపాయి వీక్ అయిపోయింది ఈరోజు. అండ్ గోల్డ్ స్ట్రాంగ్ అయిపోయింది ఆల్మోస్ట్ 5% దాకా. సిల్వరు 5% దాకా స్ట్రాంగ్ అయింది. అండ్ న్యాచురల్ గ్యాస్ 5% స్ట్రాంగ్ అయింది. ఆల్ ఇంపోర్టెడ్ కమోడిటీస్ అన్నీ కూడా ఎనీవేర్ బిట్వీన్ 5 to 10% దాకా ఉండేసరికల్లా ఈక్విటీ టూ మచ్ ప్రెజర్ గురైంది అనమాట. మొత్తానికి వన్ ఆఫ్ ది వరస్ట్ మార్కెట్ అనుకోవచ్చు ఈరోజు. సో బేసికల్గా ఫ్రైడే ఒకటి, మండే ఒకటి మెజారిటీ టైమ్స్ ఇలాంటి బ్లడ్ బాత్లకి మీరు రెడీగా ఉండాలి. ఎందుకంటే వీకెండ్స్లో ఏదైనా జరిగింది అనుకోండి, పర్టికులర్గా వార్స్ అది బిగిన్ అయ్యేది వీకెండ్స్లో ఉంటాయి అనమాట. ఆ ఎఫెక్ట్ ఎప్పుడు మండే ఉంటుంది. అంటే ఫ్రైడే ఏంటంటే నెక్స్ట్ ఏం జరిగిందో తెలియదు కాబట్టి అందరు క్లోజ్ చేసుకుంటారు. అందుకని బ్లడ్ బాత్లు మండే కానీ ఫ్రైడే కానీ వస్తూ ఉంటాయి. అలవాటు ప్రకారం ఈసారి మండే వచ్చేసింది. అంటే బాగా పర్ఫామ్ చేసిన స్టాక్ అని అంటే సార్ మరి ఈ రోజు పర్ఫార్మెన్స్ కాదండి, పడకుండా ఉంటే అది పెద్ద పర్ఫార్మెన్స్ కింద లెక్క. డిఫెన్స్ స్టాక్స్ బాగా పర్ఫార్మ్ చేసినవి అలా చెప్పాలంటే బిఎల్ ఈజ్ గుడ్, హెచ్ఎల్. ఎందుకంటే వార్ జరుగుతుంది కాబట్టి డిఫెన్స్కి డిమాండ్ ఉంటుంది. యాక్చువల్లీ మార్నింగ్ టైంలో +1లో ఉంది డిఫెన్స్ సెక్టర్, తర్వాత అది కూడా డ్రాప్ అయింది అనుకోండి. అంటే మొత్తానికైతే మెజారిటీ స్టాక్స్ ఎనీవేర్ బిట్వీన్ 2 to 3% పడ్డాయి. అంటే సర్ప్రైజింగ్లీ ఆటోమొబైల్ ఈరోజు నిన్న మంచి డేటా వచ్చింది, అయినా కూడా ఎవరికి లాప్స్ అయిపోయినాయి. మారుతి 3% డౌను, టాటా మోటార్స్ ఆల్మోస్ట్ 3% డౌను, అండ్ అదాని పోర్ట్స్ అండ్ అదాని ఎంటర్ప్రైజెస్ మొత్తం 3% డౌను, అండ్ ఎల్ఎన్టీ 5% డౌను, అండ్ బజాజ్ ఫిన్సార్, రిలయన్స్, జియో ఫైనాన్స్ 3% డౌను. అన్ని మెజారిటీ స్టాక్స్ అనే లేదు, ఎనీవేర్ బిట్వీన్ 3 to 5% దాకా డ్రాప్ అయింది. అండ్ ఏ స్టాక్ చూసినా సరే -2, 3లో ఉంటాయి. అండ్ ఇలాంటి బ్లడ్ బాత్ చూసినప్పుడు ఏంటంటే స్టాక్స్ మీద విరక్తి పుట్టింది అనమాట, అంతగా పడతాయి. ఎందుకంటే ఈటీఎఫ్స్ ఇండెక్స్ ఫండ్సే 2 పడుతున్న టైంలో స్టాక్ చాలా పెయిన్ వస్తాయి బేసికల్గా. అందుకని మెజారిటీ పబ్లిక్ చెప్తారు, రిటైలర్స్ పర్టికులర్గా స్టాక్స్లు పొమ్మకండి ఈ టైంలో, గో ఫర్ మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్స్ ఉన్నాయి. అవి పడవంటే పడతాయి, ఇంత బ్లడ్ బాత్లు అవి కూడా పడతాయి, కానీ తక్కువ పడితే రికవరీ క్విక్గా అవుతాయి. స్టాక్స్ అలా కాదు, హై బీటా స్టాక్స్ ఇంకా దారుణంగా పడతాయి అనమాట. అండ్ ఈరోజు మధ్యాహ్నం టైంలో చూస్తే 2 o'clock ఆ టైంలో టూ మచ్ పెయిన్ అనమాట. తర్వాత ఎంతకంత 200 పాయింట్స్ రికవర్ అయింది కాబట్టి కొంచెం అన్న మార్కెట్ ఇదిగా ఉంది, కానీ అదర్వైజ్ అయితే టూ మచ్. అండ్ విఐఎక్స్ 25 అండి ఈ రోజున ప్రత్యేకత ఏంటంటే కోవిడ్ తర్వాత అంతగా విఐఎక్స్ పెరిగింది ఈరోజే, 25% పెరిగింది. అండ్ దాన్ని బట్టి నువ్వు అర్థమైంది. ఆప్షన్ మార్కెట్లో అయితే లిటరలీ చాలా వరకు జీరో అయిపోయింది. అండ్ 24,800 అదైతే అండ్ ఆల్మోస్ట్ 10 రూపీస్ కాస్త 180 దాకా పోయింది, మళ్ళీ బ్యాక్ వచ్చేసింది. అటు ఇటు బాగా స్వింగ్ అయింది ఈరోజు.
లాస్ట్ రోజు అయిపోయింది బేసికల్గా Yes. మార్కెట్. రేపు హోలీ హాలిడే ఉంది కదా, అందుకని ఎక్స్పైరీ యాక్చువల్గా అయితే రేపు, బట్ ఈ రోజే అయిందనమాట. రేపు హాలిడే కాబట్టి దాంతో వాలటిలిటీ టూ మచ్కి వచ్చేసింది. అంటే ప్రపంచంలో వేరే మార్కెట్స్ ఉన్నా సరే వాళ్ళ గేట్కి ఈరోజు ఎక్స్పైరీ లేకపోవటం వల్ల అంత లేదు పెయిన్ వాళ్ళకి, బట్ మనకు మాత్రం హెవీగా ఉంది. ఏదైనా సరే ఎక్కడ యుద్ధాలు జరిగినా సరే ఇండియా ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. ఈ మధ్యకాలంలో టూ మచ్ వాలటిలిటీ గ్రో అవుతుంది. అండ్ బెటర్ ఏంటంటే ఈక్విటీ మార్కెట్ కొంచెం తగ్గించేసుకొని అదర్ అసెట్స్ పెంచుకోవడం ద్వారా రిస్క్ని బ్యాలెన్స్ చేసుకోవచ్చు అనమాట. టూ మచ్ పాకెట్ చేయడం ద్వారా రిస్క్ ఎక్కువ ఉంది. అంటే ఓవరాల్గా ఈరోజు వర్స్ట్గా ఉంది అనుకోవచ్చు అంటే. డెఫినెట్గా అనాలి, అందులో డౌట్ లేదు ఇంకా. ఎందుకంటే ఇంత వాలటిలిటీ మనం టాలరేట్ చేయలేము రిటైలర్స్ పర్టికులర్గా. ఇండెక్స్లే 2-3 అండి. ఇండెక్స్లే 2-3% డౌన్ అవుతుంది. రీసెంట్గా లాస్ట్ 1 month నుంచి ఐటీ మీద జరిగిన అటాక్లు, అదే అటాక్ ఇప్పుడు ఎంటైర్ మార్కెట్ మీద జరిగింది అనమాట. సో మొత్తానికి వన్ ఆఫ్ ది వరస్ట్ మార్కెట్. అంటే కమోడిటీస్కి అయితే గుడ్ మార్కెట్. కాబట్టి గోల్డ్ సిల్వర్కి ఏదన్నా హెడ్జింగ్ లాగా లోడ్ చేసుకోవడం బెటర్ టైం. సో వ్యూవర్స్, మీకున్న ప్రతి డౌట్ని సార్తో మాట్లాడి క్లియర్ చేసుకోవాలనుకుంటే ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎలాంటి రిటర్న్స్ వస్తాయి, బెస్ట్ రిటర్న్స్ ఇచ్చే ఫండ్స్ ఏమున్నాయి, బెస్ట్ షేర్స్ ఏమున్నాయి, మీరు కనుక సార్ వెబినార్లో కనుక పాల్గొంటే అంటే పార్టిసిపేట్ చేస్తే మీకు ఒక బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ అండ్ బిజినెస్ ఐడియాస్ తెలుసుకునే అవకాశం ఉంటుంది. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి స్లాట్ బుక్ చేసుకోండి. మార్చి 14, 15 తారీఖులో సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు, అంటే 2 రోజులు నిర్వహించబోయే ఈటీఎఫ్, మ్యూచువల్ ఫండ్, ఇండెక్స్ ఫండ్స్ పైన మీకున్న ప్రతి డౌట్ను కూడా క్లియర్ చేసుకోండి. నమస్తే సార్. నమస్తే. హలో ఫ్రెండ్స్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మీద వెబినార్ జరగబోతుంది. ఇది డైలీ 3 hours ఉంటుంది, 3 days ప్రోగ్రామ్. దీంట్లో మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎలా సాధించవచ్చు వయా విత్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా డీటెయిల్ గా ప్రాక్టికల్ వేలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. అండ్ దీంట్లో ఎనీ డౌట్స్ ఉన్నా సరే ఇమీడియట్ గా వెబినార్ లోనే ఎక్స్ప్లెనేషన్ చెప్తారు. అండ్ అలాగే మ్యూచువల్ ఫండ్స్ ఎగ్జామ్స్ ఎవరైనా రాద్దాం అనుకున్నా సరే, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ గా మీరు సెటిల్ అవ్వాలన్నా సరే ఎలా చేయొచ్చు, వాటికి సంబంధించిన డీటెయిల్ ఎడ్యుకేషనల్ వివరాలు మొత్తం కూడా ఈ ప్రోగ్రామ్ లో డీటెయిల్ గా చెప్పబడుతుంది. కాబట్టి ఎవరైనా సరే ఈ వాలటిలిటీ ఉన్న ఈ స్టాక్ మార్కెట్ లో స్టేబుల్ గా ఉండి అండ్ మంచి రిటర్న్స్ వయా విత్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్ ద్వారా ఎలా సంపాదించవచ్చు, ఎందుకు ఇవి ఇంపార్టెంట్, ఫైనాన్స్ ఫ్రీడమ్ కి ఎలా ఉపయోగపడతాయో ఇవన్నీ కూడా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.